100x ప్రోగ్రామ్ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి దాన్ని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇంకా కొద్ది రోజుల్లో దాన్ని రియలిస్టిక్గా స్టార్ట్ చేయడం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాను. అయితే 100x 10 ఇయర్స్లో 15 ఇయర్స్లో 100x 100 టైమ్స్ సంపాదించడం సాధ్యమా అని చెప్పి చాలామంది మమ్మల్ని ఎగతాళి చేయడము నమ్మకపోవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి స్టార్టప్ ఇండస్ట్రీలో కానీ స్టాక్ మార్కెట్లో కానీ గత చరిత్రలో సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ చూస్తే అలాంటివి ఇంపాసిబుల్ కానే కాదు. కానీ ఇక్కడ మనం మార్చుకోవాల్సింది మన థాట్ ప్రాసెస్, మన చీప్ మెంటాలిటీ ఏదైతే ఉందో ఆ మెంటాలిటీని కొద్దిగా మార్చుకోవాలి. వెల్త్ క్రియేషన్ అనేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండవలసింది పాజిటివ్ మెంటాలిటీ. అలా అని చెప్పి నేను ఎవరినో నమ్మి మీ డబ్బులు ఇచ్చేమని నేను చెప్పట్లేదు. ఫస్ట్ మెంటాలిటీని మెరుగుపరుచుకోవాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు, 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నువ్వు 10 టైమ్స్ 100 టైమ్స్ చేస్తావా? కొంతమంది అడుగుతారు, నువ్వేమో గ్యారంటీ ఇస్తావా? ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళు వినరు. ఇది ఒక ప్రాబ్లం. ఇన్ని ప్రాబ్లం మధ్యలో ఇంకొన్ని ప్రాబ్లం చెప్తాను వినండి. చాలామంది ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ 5 ఇయర్స్ 7 ఇయర్స్లో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవ్వరు కూడా లాంగ్ టర్మ్ కంటిన్యూగా ఉండరు. అందరూ అన్ని ట్రేడ్లు, అన్ని స్ట్రాటజీస్, అన్ని ఇన్వెస్ట్మెంట్లు చేయరు. రీసెంట్ టైమ్స్లో నేను గమనిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ఒక 10 రికమెండేషన్స్ లేదా 10 స్ట్రాటజీస్ ఇచ్చామనుకోండి, 1 or 2 ఇంప్లిమెంట్ చేస్తారు, మిగతావన్నీ వదిలేస్తారు. రియల్ ఎస్టేట్ చెప్తే రియల్ ఎస్టేట్ చేస్తారు, స్టాక్ మార్కెట్ వదిలేస్తారు. స్టాక్ మార్కెట్లో కమోడిటీ చెప్తే కమోడిటీని పక్కన పెట్టేస్తారు. మనం ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే కొన్నిసార్లు కొన్ని ఏరియాలో రిటర్న్స్ రావు. అప్పుడు వేరే ప్రోడక్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయక తప్పదు. కంటిన్యూగా ప్రతి స్ట్రాటజీని మారుస్తూనే ఉండాలి. అందుకోసం చెప్పి మనం మల్టీ పోర్ట్ఫోలియో స్ట్రాటజీ అని చెప్పి ఒక ప్లాన్ క్రియేట్ చేసాం. కానీ దానికి ఫుల్ టైమ్ అమౌంట్ లేదా బడ్జెట్ అలొకేషన్ చేయరు. మరి 100x ఎలా వస్తుంది? 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇస్తాము, 10 ఇయర్స్లో 100x చేస్తారని ఎగతాళి చేసే బ్యాచ్ ఒకవైపు, 1,00,00,000 రూపాయలు 2,00,00,000 రూపాయలు డబ్బున్నా కూడా మేము ఇన్వెస్ట్మెంట్ చెయ్యము, మా అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ అసలే చేయమని చెప్పే ఇన్వెస్టర్ మైండ్ సెట్ వేరే వైపు. నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తులు కూడా మనం చెప్పింది ఎడ్యుకేషన్ చేయట్లేకపోతున్నారు. మరి ఈ 15 ఇయర్స్లో మీకు 100x ఎలా వస్తుంది చెప్పండి? 100x రిటర్న్ ఎర్న్ చేయడం అనేది ప్రాబ్లం కాదు. ఇక్కడ మన మైండ్ సెట్ ప్రాబ్లం. డిఫరెంట్ టైమ్స్ నేను ఓపెన్గా మాట్లాడతాను. మీ యొక్క బయాస్డ్ మెంటాలిటీ నుంచి బయటకు రండి. పాత నాలెడ్జ్ ఏదైతే దాన్ని పక్కన పెట్టండి. ఓకే, ఎంటీ గ్లాస్లో కానీ ఎంటీ వెజల్లో కానీ మనం వాటర్ వేయగలం, వాటర్తో నింపగలం. అది ఆల్రెడీ ఫిల్ అయితే దాన్ని మనం ఫిల్ చేయలేం. నేను ఇక్కడ ఎవరిని తప్పుపట్టట్లేదు, ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు రియల్ ఎస్టేట్లో మంచి రిటర్న్స్ వస్తాయి, కొన్నిసార్లు గోల్డ్ మంచి రిటర్న్ వస్తుంది, కొన్నిసార్లు స్టాక్ మార్కెట్ మంచి రిటర్న్ వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ 5 ఇయర్స్లో సైకిల్స్ ఎలా మారిపోతున్నాయి చూస్తున్నారు కదా. మరి సైకిల్స్ తగ్గట్టుగా, ట్రెండ్ తగ్గట్టుగా ఎందుకు మీరు మీ యొక్క అసెట్ని ఎలోకేట్ చేయట్లేదు? మేము వినము ఇదొకటే నాకు వినిపిస్తూ ఉంది. మీరు వినకపోతే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నష్టపోయేది, పోగొట్టుకునేది మీరే. ఎందుకంటే నేను ఒక పాజిటివ్ మెంటాలిటీతో నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న నాలెడ్జ్ని చాలా హానెస్ట్గా, ఓపెన్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకే వ్యక్తి మల్టిపుల్ ప్లాట్ఫామ్లో సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇవ్వడం కష్టం. ఒకే వ్యక్తి మల్టిపుల్ టైమ్స్లో మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్లో సక్సెస్ అవ్వడం కష్టం. ఇవన్నీ అయినా కూడా మనం మోస్ట్ 100% అక్యురేట్ అనాలిసిస్ ఇవ్వకపోయినా 70 to 80% సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇస్తా ఉన్నాం. అండ్ కొన్నిసార్లు ఏవి నెక్స్ట్ షార్ట్ టర్మ్లో, కొన్నిసార్లు లాంగ్ టర్మ్లో ఏవి వెల్త్ క్రియేషన్ ఇవ్వగలవో దాన్ని కూడా మీకు రికమెండేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంత హార్డ్ వర్క్, ఇంత డెడికేటెడ్గా చేస్తున్నప్పుడు మీరు దాన్ని యూజ్ చేసుకోవడం, ఎలా యూజ్ చేసుకోవడం అనేది అది కేవలం మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ. అది నా తప్పు ఉండదు, నా రెస్పాన్సిబిలిటీ అంతకనగా అది నా చేతిలో లేదు. అండ్ అది నా రెస్పాన్సిబిలిటీ కానే కాదు. 100x 100 టైమ్స్ సంపాదించడం కష్టం కాదు. కష్టమైనది మన మైండ్ సెట్ని కంట్రోల్ చేసుకోవడం మాత్రం.